ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అంటే నేనే అబద్ధం ఆడుతున్నానా జాను? రే, నువ్వు నాకు తెలిసి నువ్వేదో పొరపాటు పడుతున్నావు. కావాలంటే నా ఫోన్ చెక్ చేస్తానుండు. ఎక్కడ ఆ మెసేజెస్ చూడు. చూడు. నీకు నేను ఎందుకు అలా మెసేజ్ పెడతానురా? జాను, నువ్వేం కంగారు పడకో. కూల్. సార్, విశ్వ ఏంటి సార్ నేను మెసేజ్ పంపించానని అంటున్నాడేంటి? నేను మాట్లాడతానుగా, నువ్వు అలా కూర్చొని కాసేపు రిలాక్స్ అవ్వు. జాను, కూర్చో, కమ్. చూడండి, ఎవరు తప్పు చేశారో ఎవరు చేయించారో మేం నిరూపిస్తాం. ఎస్ఐ, వాళ్ళని లోపలికి తీసుకెళ్ళు. పదండి, నడవండి. రండి రండి, డోర్ ఓపెన్ చేయవయ్యా. వెళ్ళండి. డోర్ క్లోజ్ చేయవయ్యా. జాను ఎగ్జామ్ పాస్ అయితే చాలా అనుకున్నావు గానీ నీ ప్లాన్ ఇలా ఫెయిల్ అవుతుందని ఊహించలేదు కదా. అంటే ఇదంతా చేసిందే నువ్వేనా? నేనేరా. నువ్వు కాలేజీలో నాకు వార్నింగ్ ఇచ్చావు కదా, అందుకే నేను నీలో ఇరికించాను. ఇంకా నిన్నెవ్వరూ కాపాడలేరు. నువ్వు ఇటు నుంచిటే జైలుకి. ఇంకా జాను ఎప్పటికీ ఈ జైదేరా. అదంతా ఈజీ కాదు. సిఏ గారు, సిఏ గారు, సిఏ గారు. ఏయ్, ఏంట్రా అరుస్తున్నావు? సిఏ గారు, తన ఫోన్లో మెసేజ్ డిలీట్ అయి ఉండొచ్చు, కానీ నా ఫోన్లో ఉంటుంది కదా. ఒకసారి చెక్ చేయండి. శేఖర్, మేడం. వీడి ఫోన్ తీసుకురావయ్యా. అలాగే మేడం. శేఖర్, ఫోన్ తీసుకురావడానికి ఎంతసేపు అయ్యా? వచ్చేస్తున్నా మేడం. ఇదిగోండి మేడం. దీంట్లో నీ ఫోన్ ఏది? తనకి చూపించు. మేడం, ఇదే నా ఫోన్. మేడం, ఈ ఫోన్ అంట.
విశ్వ నీ ఫింగర్ ప్రింట్స్ తో దీన్ని అన్లాక్ చేసి ఓపెన్ చేసి. మేడం నా ఫింగర్ ప్రింట్ మ్యాచ్ అవ్వట్లేదు. ఇంకోసారి చెక్ చేయి. మేడం ఈ ఫోన్ నాది కాదు. నా ఫోన్ లానే ఉంది, కానీ ఇది నా ఫోన్ కాదు. మరి నీ ఫోన్ ఎక్కడా? అరే అది నాకెలా తెలుస్తుంది మేడం? మీ వాళ్ళే ఆ రోజు నా చొక్కా పట్టుకుని లాక్కొచ్చారు. ఫోన్ ఎక్కడ పడిపోయిందో తెలియదు మేడం. శేఖర్, మేడం. కానిస్టేబుల్స్, మేడం. ఇతని ఫోన్ ఎక్కడైనా పడిపోయిందేమో స్టేషన్ మొత్తం వెతకండి. అలాగే వెతకండి. మేడం ఆ ఫోన్ నాకు చాలా ఇంపార్టెంట్ మేడం, ఎలాగైనా వెతికి పెట్టండి. రే విశ్వ, నువ్వు ఎందుకు ఇలా చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదురా. ఆ మెసేజ్ నేను పంపించలేదురా. నా ఫోన్లో లేదు కాబట్టి నీ ఫోన్లో కూడా ఉండే ఛాన్స్ లేదు. ఉంది జాను, అదొక్కటి కాదు జాను. నీ నుంచి వచ్చిన ప్రతి మెసేజ్ నా ఫోన్లో భద్రంగానే ఉంటుంది. నా ఫోన్ దొరికితే చాలు, అది నిజమని నేను నిరూపిస్తాను. ఏయ్, తప్పుడు పని చేసిందే కాక జాను మీద నిందలేస్తావా? సార్ ప్లీజ్ ఆగండి. మీరలా గొడవ పడడం కరెక్ట్ కాదు. మరి వాడు నోటికొచ్చినట్టు వాగడం కరెక్టేనా? ఫ్రెండ్ అయిన పాపానికి నిన్ను ఇరికించడం కరెక్టేనా? నీ గురించి తప్పుగా మాట్లాడితే నేను చూస్తూ ఎలా ఉండగలను? మేడం, స్టేషన్ మొత్తం వెతికాం మేడం. బయట కూడా వెతికాం మేడం. ఎక్కడా కనిపించలేదు. బయట ఎక్కడో పడిపోయి ఉంటుంది. మీరు దయచేసి నా ఫోన్ ఎక్కడుందో ట్రేస్ అవుట్ చేయండి మేడం. నా ఫోన్ దొరికితే అసలు దొంగ ఎవరో కూడా దొరికిపోతాడు. చూడు విశ్వ, ఖచ్చితంగా ఫోన్ వెతికిస్తాను. క్రిమినల్ని జైలుకి పంపిస్తాను, అందులో డౌటే లేదు. సిఏ గారు, ఇక నేను నా వైఫ్ని తీసుకెళ్ళిపోవచ్చా? ఇప్పటికే నేను నాన్ సెన్స్ ఇష్యూని బేర్ చేస్తున్నాను. ఓకే, వెళ్ళండి జై. అవసరమైనప్పుడు మళ్ళీ కాల్ చేస్తాను. రాజాను, సార్ ఒక్క నిమిషం. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నాను రా. నీ మనసులో ఇంత కుట్ర దాగుందని నేను అస్సలు అనుకోలేదు.